కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ అంటుంది. అయితే ఇది ఏ పేపర్? ఈనాడు పేపర్. ఏ పేపర్ ఇది? ఈనాడు పేపర్. ఈనాడు పేపర్లో ఇంత పెద్ద యాడ్ కవిత పార్టీ లాంచింగ్ రోజు. నా తాను ఉన్న పేపర్లు మీకు చూపిస్తా. ఇది ఈనాడు పేపర్. దాని తర్వాత నేను ఒక పేపర్ చూపిస్తా. ఇది హిందూ పేపర్. మీరే చూడండి. హిందూ పేపర్లో ఇంత యాడ్ ఇచ్చింది. హిందూ పేపర్లో యాడ్. ఇంకొక దాంట్లో చూడండి. ఇది వెలుగు పేపర్. అంటే వెలుగు పేపర్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ అన్ని పేపర్లో పార్టీ ఆవిర్భావం ఇగల సబండ వర్గాల సంక్షేమం కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం అంటూ చెప్పి పెద్ద ఎత్తున జై తెలంగాణ నిదానం అని చెప్పి కొత్త రాజకీయ పార్టీ అని చెప్పి అన్ని పేపర్లలో కవిత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, పార్టీ పెట్టింది. ఇలా చాలామంది పార్టీలు పెట్టిరు ఈ రాష్ట్రాలలో. కానీ ఎంతమంది వచ్చినా కొందరికి అది సాధ్యమైంది. కానీ నేను ఏం సంపాదించుకోలేదు, నాకు ఏ పదవులు ఇవ్వలేదు, నేను రాజకీయంగా ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబము నాకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు, నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలనే కవిత ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు ఎలా పెట్టగలుగుతుంది అనేది సాధారణ ప్రజలకు కూడా డౌట్ వస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంతకు 100 రెట్లు కవిత సంపాదించిన డబ్బుకు 100 రెట్లు కేటీఆర్ హరీష్ రావు సంపాదించండి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఆల్మోస్ట్ మింగినంత సాలినంత దోషింది బీఆర్ఎస్ పార్టీ. అది మామూలు దోపిడీ కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిరు. 60 ఏళ్ళుగా ఏ ఆంధ్ర నాయకుడు కూడా దోయలేని దోపిడీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని మింగేసింది. అందులో ఒక తాడు ముక్కే ఈ కవిత. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అంటే కేసీఆర్ కన్నా, హరీష్ రావు కన్నా, కేటీఆర్ కన్నా ఒక భిన్న శైలి కవిత లోపల కనబడతా ఉన్నారు. దోపిడీలో వాళ్ళకన్నా అంటే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఫోర్త్లు ఉంటుంది. కానీ ఆమె మాటలో పరిణతి కానీ, లేదంటే అమరవీరులను తలుచుకునే విధానం కానీ, లేకుంటే ఉద్యోగ కల్పన కానీ, లేదంటే పోరాట విధానం కానీ, లేదంటే ఖచ్చితంగా ఒక నాలెడ్జ్, ఒక బ్రెయిన్ పెట్టి రాజకీయ పార్టీ నడపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కవిత ఖచ్చితంగా సురగాలిలో కొట్టుకొచ్చినటువంటి బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇలా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి భావభేదము ఖచ్చితంగా 2 రాష్ట్రాల ప్రజలకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రాణాలు అర్పించి పాటలతో, ఆటలతో, రచనలతో ముందుకొచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమ పుణ్యాన కేసీఆర్ ఉత్త గాలికి తూర్పాల పట్టినట్టు, ఈ ప్రజలు కష్టపడితే వచ్చే గాలికి తూర్పాల పట్టుకున్నట్టు ఈయన రాజకీయంగా పబ్బం గడుపుకున్నాడు. అప్పుడైనా ఇప్పుడైనా పెద్ద కష్టించి, పెద్ద పోరాటం, పార్లమెంట్లో పోరాటం చేసి, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలను కూడగట్టింది ఏం లేదు. జేఏసీలుగా ఏర్పడి గ్రామాన పెద్ద ఎత్తున విజృంభించడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రజలందరూ కలిసి. అలాంటి సందర్భంలో కేసీఆర్కు అధికారం ఇచ్చినాక దోపిడీ మొదలుపెట్టినటువంటి తీరు 2 పర్యాయాల కంటే 2 సార్లు గెలిచినటువంటి కేసీఆర్ను రెండోసారి గెలిచినాక 1 సంవత్సరం తర్వాత కేసీఆర్ మీద ప్రజలు విరుచుకుపడ్డ తీరు అంతా ఇంత కాదు. ఎందుకంటే నిరుద్యోగం అట్లనే తాండవిస్తూ ఉన్నది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఇలా భూదోపిడి ధరణితోని జరిగిపోతూ ఉన్నది, ధర్నా చౌకులు మూసివేసిర్రు. ఇలా లా అండ్ ఆర్డరు మొత్తం చేతులకు తీసుకొని రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేసినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లకు పరిమితమై ఎక్కడికక్కడ దోపిడికి తెరలేపినటువంటి ఇలా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఒక్కటై దోచుకున్నటువంటి తీరు ఆనాడు ప్రజలను కలిసివేసింది. కేసీఆర్ను ఇమ్మీడియట్గా రాజకీయాల నుంచి ఇంటికి పంపించింది. ఇంకా కేసీఆర్ మళ్ళీ వస్తాడా, మళ్ళీ గెలుస్తాడా అంటే అది కలలో భక్షాలే. ఆల్మోస్ట్ కేసీఆర్ ఖతమైపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ మారినప్పుడే ఆ పార్టీ ఖతమైపోయింది. ఇప్పుడు కవిత ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ లీడర్ల కన్నా ఒక భిన్న శైలితో మాట్లాడుతున్నటువంటి కవితకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా కవిత నిలదొక్కుని ఆమె పని చేసి ముందరకు పోయే వరకు చాలా టైం పడుతుంది. అంత సడన్గా కవితకు రాజకీయం దొరుకుతుందని చెప్పి నేనైతే అనుకోను. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇలా దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీని ఇంటికి పంపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉన్నారు, ప్రజలు కూడా కంకణబద్ధమై ఉన్నారు. అలాంటి సందర్భంలో కవితకు రాజకీయ మైలేజ్ పెద్దగా వస్తుందని చెప్పి నేనేం భావించట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్ కూడా కావాలి, గ్రామ స్థాయిలో క్యాడర్ కావాలి. బీఆర్ఎస్కు ఎవరు అవునన్నా కాదన్నా కొంచెం గ్రామ స్థాయిలో ఒక క్యాడర్ ఉంది, వాళ్ళకి సభ్యత్వం ఉంది,
వాళ్ళు కొంచెం ఎంతో కొంచెం ఉన్నారు. ఇలా కాంగ్రెస్తో పోటీ పడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఉంటుంది, కానీ ఆ లీడర్షిప్ పూర్తిగా ఫెయిల్ కావడం, దోపిడీకి ఇవ్వడం వల్లనే కవితకు కొంచెం ఎంతో కొంచెం మార్కెట్లో స్థానం వచ్చింది. అట్టర్ ఫ్లాప్, కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయనను ఎన్ని జాకిలు పెట్టి లేపినా ఆయన ఉపన్యాసం కూడా ఇవ్వలేడు. ఆ పస కానీ ఆ యొక్క ప్రజలను ఆకట్టుకునే స్పీచ్ కేసీఆర్కి ఆల్మోస్ట్ రాదు. మొన్న ఎన్నికల ముందే రాలేదు, ఇక వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. కేటీఆర్ పరిస్థితి కూడా అంతే. హరీష్ రావు మాత్రం ఇక కుట్రలే చేస్తాడు. హరీష్ రావు నక్క బొక్క అని చెప్పి కవితనే అంటుంది. మొత్తం మీద ప్రజలు కవిత వరకు మళ్తారా, లేదంటే ఇక అక్కడిక్కడ ఎందుకని చెప్పి రేవంత్ వైపే 2 పర్యాయాలు ఉంటారని చెప్పి అంతా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ పాలనలో పారదర్శకత ఉంది. 53 రోజులు 54 రోజులు ఆర్టీసీ సమ్మె చేస్తే కూడా సైలెంట్గా ఉన్నాడు. ఒక్కరోజు సమ్మెతోటి ఎక్కడికక్కడ మాట్లాడి ప్రజలకు కార్మికులతో కలిసి పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటంతలో ఇప్పటినంటే ఒక 10 ఏళ్ళ వరకు కవితకు రాజకీయ అవకాశాలు వస్తాయన్నటువంటి నమ్మకం నాకేం లేదు. మొత్తం మీద కవితక్క పార్టీ పెట్టగలదు, నిరూపించుకొని నిలబడగలదు అన్నటువంటి ధైర్యము ఈ పేపర్ వార్తల పత్రికలను, ఈ అడ్వర్టైజ్మెంట్ తెలుస్తూ ఉంది. ధనం పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పెట్టగలదు, కనబడని డబ్బు ఎక్కడనో ఉన్నట్టుంది అన్నటువంటి ఆలోచన ప్రజలకైతే వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడేది కేటీఆర్. దాని ఇంకా హరీష్ రావు అయితే భువనే తినడు. ఇక కేసీఆర్ని అయితే డైరెక్ట్ టార్గెట్ చేసింది కవిత. ఆయన మా నాయకుడు గాడు, మరమనిషిగా మారిపోయిండు, ఆయనను మార్చేసిర్రు. గుంతనక్కలు తోడేళ్ళు, గుంతనక్క హరీష్ రావు, తోడేళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ కలిసి మార్చేసిర్రు. ఆయన మన మనిషి కాదు, మారిన మనిషి అని చెప్పి కేసీఆర్ని అయితే బట్టలు ఉతికినట్టుగా ఉతికింది కవిత. ఇట్లా బట్టలుగా నాది ప్రపంచ చరిత్రలో కూతురు చేతిలో ఇంత ఘోరంగా మాటలు పడ్డ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇంత డేంజరస్ రూల్ ఏందే, సొంత కూతురు చేత ఈసరించుకున్నబడుతున్నటువంటి ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరంటే కేసీఆర్. సొంత చెల్లెల చేత, సొంత మరిసల చేత సురగాలి దెబ్బ కొట్టినట్టు కొడతా ఉంటే ఇలా దిక్కులేని పరిస్థితి అయిపోయింది హరీష్ రావు కేటీఆర్ పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు కొట్టుకొని సచ్చేది తప్ప ఇతరులకు మేలు చేస్తూ గారన్నటువంటి విషయం అయితే ప్రజల్లో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కవిత వాళ్ళ ముగ్గురికన్నా బెటర్ అన్నట్టు అనిపిస్తూ ఉన్నది ప్రజలకు కూడా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.